ఆదివాసీ పవిత్ర ప్రదేశాలను కాపాడుకోవాలి. పి. మల్లికార్జునరావు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ఆదివాసీ పవిత్ర ప్రదేశాలను కాపాడుకోవాలి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు కోరారు. శుక్రవారం ఆయన సిఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓల నేతృత్వంలో అల్లరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ నూతిబంద, రావి మానుపాకల, కొయ్యూరు మండలం డౌనూరు వద్ద ఉన్న పవిత్ర ప్రదేశాలను సందర్శించారు. నూతిబంద వద్ద ఉన్న 60 ఏళ్ల నాటి నేరేడు వృక్షాలను సందర్శించి ఆదివాసీలు తమ సాంస్కృతిక విధానంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా రావి మానుపాకల గ్రామం వద్ద ఉన్న 60 సంవత్సరాల నాటి మామిడి వృక్షం దగ్గర, డౌనూరు వద్ద ఉన్న 200 సంవత్సరాల చింతమాను దగ్గర ఆయా ఆదివాసీల ఆచారం ప్రకారం పవిత్ర పూజలు నిర్వహించారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆదివాసీల పవిత్ర ప్రదేశాలను భవిష్యత్తు తరాల కోసం పదిలంగా ఉంచాలని కోరారు. 3 గ్రామాల్లోనే కాదు, ప్రతి ఆదివాసీ గ్రామాల వద్ద ఉన్న పవిత్ర ప్రదేశాలను పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజు, చింతపల్లి డిఎఫ్ఐ వైవి నరసింహారావు, ఎఫ్ఆర్ఓ బి అప్పారావు, డౌనూరు ఎస్ఏ జి అనిల్ కుమార్, సిఫా ట్రస్ట్ సిఓ డాక్టర్ శశిప్రభ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, అటవీ శాఖ సిబ్బంది, సిఫా ట్రస్ట్, అటవీ శాఖల సిబ్బంది, ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.